ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం బొబ్బర్ల గారెలు లేదా అలసందుల గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: అలసందులు పావు కిలో, అల్లం ముక్కలు 1 స్పూను, ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి 3, ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు 2, వంట సోడా చిటికెడు, కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత. ముందుగా ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా అలసందులను ఒక బౌల్లో తీసుకోవాలి. మనం తీసుకున్న అలసందులకు 2.5 రెట్ల పరిమాణంలో నీటిని పోసుకొని దాదాపు 4 నుంచి 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. అప్పుడు అలసందులు బాగా నాని రెట్టింపు పరిమాణంలో ఉబ్బుతాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. తర్వాత ఇలా నానపెట్టుకున్న అలసందులను చిల్లుల పాత్రలో వేసుకొని నీటిని బాగా వార్చుకోవాలి. లేకుంటే పిండి జారుగా అవుతుంది. తర్వాత మిక్సీ జారు తీసుకొని ఇందులో నానపెట్టుకున్న అలసందులను, అల్లం ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా గారెలు తయారు చేసుకోవడానికి వీలుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన కొత్తిమీర మరియు కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా తయారు చేసుకున్న పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని వీడియోలో చూపిన విధంగా పాలిథిన్ కవర్ పైన వడల ఆకారంలో అద్దుకోవాలి. అవసరమైనప్పుడు చేతికి నీటితో తేమ చేసుకుంటే పిండి అంటుకోదు. ఇప్పుడు నెమ్మదిగా అద్దుకున్న వడలను చేతిలోకి తీసుకొని కాగిన నూనెలోకి నెమ్మదిగా జారవిడచాలి. తర్వాత చిల్లుల గరిటెతో 2 వైపులా తిప్పుతూ సమానంగా కాగనివ్వాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో దాదాపు 5 నిమిషాలు కాగి ముదురు బంగారపు రంగులోకి వచ్చిన తర్వాత చిల్లుల గరిటెతో నూనెను వార్చుకొని టిష్యూ పేపర్ పరిచిన ప్లేటులోకి తీసుకోవాలి. దీనివల్ల వడలలో అధికంగా ఉన్న నూనె టిష్యూ పేపర్ గ్రహిస్తుంది. అంతే, మనకు ఎంతో రుచికరమైన వేడివేడి బొబ్బర్ల గారెలు లేదా అలసందుల గారెలు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.